హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 7వ భాగాన్ని వినేద్దాం. గుడి నుంచి వెళ్ళిన వీళ్ళని సుగుణ గారు పిలిచి టిఫిన్ పెడతారు. ముగ్గురు తిని రూమ్కి వెళ్ళిపోతారు. అరుంధతి అంజు దగ్గరకొచ్చి బయటికెళ్దామని అడుగుతుంది. అంజు సరే నీ డ్రెస్ చేంజ్ చేసుకుని అరుంధతిని తీసుకుని ఊళ్ళోకి తీసుకుని వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే ఎదురొచ్చిన వాళ్ళని పరిచయం చేస్తూ వెళ్తుంది. కాసేపటికి అంజు ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళని పరిచయం చేస్తుంది. అరుంధతి ఈజీగా కలిసిపోతుంది వాళ్ళతో. ఆ తర్వాత నెమ్మదిగా ఊరి చివరికి వస్తారు. అంజు అక్కడున్న పొలాలని చూపిస్తూ వెళ్తుంది. అరుంధతి చుట్టూ చూస్తూ మనసు నిండా సంతోషాన్ని నింపుకుంటుంది. ఎండగా అనిపించడంతో ఇంటి ముఖం పడతారిద్దరు. కార్తిక్ ల్యాప్టాప్లో టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ లిస్ట్ తీస్తాడు. అందులో తనకి ఏబీ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది. కార్తిక్ తన పెట్టబోయే కంపెనీకి పార్ట్నర్షిప్తో సపోర్ట్ చేస్తారేమో తెలుసుకోవాలనుకుని చైర్మన్ని కలవాలి అనుకుంటాడు. వెంటనే పిఏ నెంబర్ వెబ్ పేజీలో చూసి కాల్ చేసి అడిగితే ఆ పిఏ రేపు రండి మేడంతో మాట్లాడచ్చని చెప్తాడు. కార్తీక్ కూడా ఓకే అని మనసులో చైర్మన్ లేడీనా అనుకుని ఆ వెబ్ పేజీలో నేమ్ చూస్తే మాఘా అని ఉంటుంది. కార్తీక్ కాసేపు ఆలోచించి ఏదో వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటాడు. ఇంటికొచ్చాక లంచ్ చేయమని అంజు అరుణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడితే అరుంధతి తప్పక కూర్చొని అంజు వడ్డించాక ఫస్ట్ ముద్ద పక్కన పెట్టేసి తిని ఆ తర్వాత ఆ ముద్ద తీసుకెళ్లి బయటున్న గోడపై పెడుతుంది. రాజయ్య గారి ఇంటి లోపలికి వస్తూ అలా చేస్తున్న అరుంధతిని చూసి కళ్ళ ముందు కొన్ని జ్ఞాపకాలు వచ్చి చేరగా కంట్లో నీళ్లు తిరుగుతాయి. కానీ అవి కనిపించనివ్వకుండా అరుంధతి దగ్గరకొచ్చి భోజనం చేశావా అమ్మా అంటారు. అరుంధతి చిన్న స్మైల్ ఇచ్చి ఇప్పుడే అంకుల్ మీరు పదండి తిందురుగాని అంటూ తీసుకొస్తుంది. రాజయ్య గారు కూర్చుంటే అంజు వడ్డించబోతుంటే అరుంధతి అంజుని కూడా కూర్చోమని ఇద్దరికీ తనే వడ్డిస్తుంది. అదే టైంలో కార్తిక్ కిందికి వస్తూ అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. సుగుణ గారు మినుమల్ని తిరగలిలో వేసి పప్పు చేస్తూ ఉంటారు. కార్తిక్తో పెట్టుకుని తిను నాన్న అంటారు. కార్తిక్ అప్పుడే డైనింగ్ టేబుల్ వైపు చూసి సుగుణ గారు మాటలు విని వెంటనే వెనుదిరిగిపోతుంటే అరుంధతి కార్తిక్ నేను పెడతాన్రా అంటుంది. కార్తిక్ నవ్వుకుని వీళ్ళ దగ్గరికి వస్తాడు. అరుంధతి కార్తిక్కి ప్లేట్ ఇచ్చింది. రాజయ్య గారు అరుంధతితో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు తల్లి అంటారు. రాజయ్య గారు ఆ మాట అడగడంతో అరుంధతికి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చి చాలా బాధేస్తుంది. వెంటనే నార్మల్గా నాన్న బిజినెస్ చేస్తుంటారు అంకుల్ అంటుంది. మరి మీ అమ్మగారు అని రాజయ్య గారంటే అంజు వెంటనే నాన్న ఆంటీ లేరు అని ఇస్తుంది. అరుంధతికి అమ్మ అని అడిగిన వెంటనే కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి. వెంటనే నెయ్యి తెస్తానని కిచెన్లోకి వెళ్ళిపోయి వచ్చే కన్నీళ్ళని తుడుచుకుని గుండె దీటువుగా చేసుకుని నెయ్యి డబ్బా తీసుకుని వస్తూ కావాలని దాని వాసన చూసి అంకుల్ నెయ్యి స్మెల్ మామూలుగా లేదు, ఇలా ఉంటే ఎంతైనా తినచ్చు అంటుంది. కార్తిక్ తినచ్చు, తిన్నాకే కదలలేకపోవచ్చు అంటాడు. అరుంధతి వాట్ యు మీన్ కార్తిక్ అంటుంది. అంజు నవ్వుతూ ఎక్కువ నెయ్యి తింటే లావుగా తయారై కదలలేరని అన్నయ్య మీనింగ్లే అంటుంది. కార్తిక్ కూడా ఎస్ అంటూ అరుంధతి వైపే చూస్తాడు. అరుంధతి కార్తిక్ వైపు చూసి మూతి తిప్పితే కార్తిక్ నవ్వుతూ తింటూ ఉంటాడు. రాజయ్య గారికి నెయ్యి వేసి అరుంధతి ముగ్గురికి వడ్డన చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ చేతులు వాష్ చేసుకుని వెళ్తుంటే కార్తిక్ మాత్రం అంజు రాజయ్య గారు వెళ్ళాక హ్యాండ్స్ వాష్ చేసి పక్కనే ఉన్న అరుంధతి చున్నీకి తుడుస్తుంటే అరుంధతి కళ్ళు అప్పగించి చూస్తుంది. కార్తిక్ తుడుచుకోగానే అరుంధతి ఏంటిది అంటుంది. కార్తిక్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. అరుంధతి అస్సలు బ్రెయిన్ లేదు, ఖర్చీఫ్ అన్నా ఇచ్చేదాన్ని కదా, నా చున్ని పాడు చేశాడు, బ్రెయిన్ లెస్ ఫెయిల్ అనుకుంటూ తిట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక మధ్యాహ్నం అందరూ రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ టైంలో కార్తిక్ ధర్మా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సుగుణ గారు 6 తర్వాత పూజ చేసుకుందామని 5:30కి బయటికి చెట్లకున్న పూల కోసం వెళ్తే ఏ చెట్టున ఒక్క పువ్వు కూడా ఉండదు. వెంటనే అంజుని పిలిచి చెట్లన్నీ పూలు ఏవే అంటే అంజు నాకు తెలియదమ్మా, ఎవరైనా కోసుకెళ్లారేమో అంటుంది. ఈరోజు శుక్రవారం నీకు తెలుసుగానే నేను లక్ష్మీదేవికి పూలమాలతో పూజ చేసుకుంటారని ఇప్పుడు ఏం చేయాలి అంటారు సుగుణ గారు. ఏం కాదులే అమ్మా అంటుంది అంజు. ఏం కాదు నువ్వు పద్మ వాళ్ళింటికి వెళ్ళి కోసుకొనిరా అంటారు సుగుణ గారు. అంజు అత్తయ్య వాళ్ళింటికి పెళ్లి కాకుండా నేను వెళ్తే ఊళ్ళో వాళ్ళకన్నా ముందు నాన్న తిడతారు అంటుంది. నా తల్లి కదా, అయినా పెళ్లి సెట్ అయింది కదే, త్వరగా కోసుకురా, తోడుగా అరుంధతిని కూడా తీసుకెళ్ళిపో అంటారు సుగుణ గారు. అంజు సరేలే అని అరుంధతిని తీసుకుని పద్మగారింటికి వెళ్తుంది. ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్లాలా వద్దా అని అంజు సందేహిస్తూ ఉంటే అరుంధతి ముందుకు తోసి ఆ ఇల్లుని చూస్తూ లోపలికి వెళ్తుంటే అంజు అరుంధతిని వెనక్కి లాగి ఎక్కడికి పోతున్నావు ఆగు అంటుంది. అరుంధతి ఇల్లు బాగుంది అంజు అంటూ చుట్టూ చూస్తుంది. అప్పుడే పద్మగారు బయట మాటలు వినిపించడంతో ఎవరు అంటూ వస్తారు. అంజు ఆవిడ్ని చూసి స్మైల్ చేస్తే
అరుంధతి మాత్రం పద్మగారిని చూసి, ఆంటీ మీరు బాగున్నారు నిజంగా అంటుంది. పద్మగారు నవ్వి, అంజు ఎవరి పిల్ల అంటారు. అంజు అత్తయ్య అని అంటుంటే ఇంతలో అరుంధతియే, నేను అంజు ఫ్రెండ్ని ఆంటీ, పెళ్ళికొచ్చాను అంటూ ఆవిడ దగ్గరకొచ్చి నాతో ఒక ఫోటో దిగండి అంటుంది. ఆవిడ నవ్వితే అరుంధతి ఆవిడతో ఫోటో దిగి చాలా థ్యాంక్స్ అని హక్ చేసుకుంటుంది. అరుంధతి మాటలకి పద్మగారు అరుంధతి వైపే చూస్తూ, ఏ ఊరు మీది అని అంటే అరుంధతి యుఎస్లో ఉంటాం ఆంటీ అంటూ చుట్టూ ఉన్న మొక్కల్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. అంజు అత్తయ్య అనడంతో పద్మగారు అరుంధతి వైపు నుంచి ఆలోచనలు మన్నించి, హా అంజు చెప్పు అంటారు. అంజు తనొచ్చిన పని చెప్తే పద్మగారు, విరజాజి పూలు పూసాయి కానీ ఆ పందిరి ఎక్కువ ఎత్తులో ఉందిరా, ఉండు ధర్మ అని పిలుస్తాను అని పిలుస్తారు. అరుంధతి ధర్మ బ్రదర్ని పిలుస్తారా అని మనసులో అనుకుని అంజు దగ్గరికి నెమ్మదిగా జరిగి, ధర్మ బ్రదర్ ఇల్లా ఇది అంటుంది. హా అని అన్నట్టు అంజు తలూపితే అరుంధతి, ఓహో అందుకేనా తమరింట్లోకి రావడానికి అంద సందేహించారు అంటుంది. అంజు తలూపుతుంది. మళ్ళీ అరుంధతి, నీది భయమా బిడియమా అంటుంది. అంతలోనే కార్తీక్ ధర్మ ఇద్దరు బయటకొస్తారు. వాళ్ళని చూసిన అరుంధతి అంజుతో, మీ అన్నయ్య ఉన్నాడులే, ఇక బిగుసుకుపోకు అంటుంది. అప్పుడు అంజు తలెత్తితే కార్తీక్ ధర్మ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తారు. అరుంధతి ధర్మాన్ని చూడగానే హాయ్ బ్రదర్ అంటుంది. హాయ్ అంటాడు ధర్మ కూడా. పద్మగారు ఈ పిల్ల తెలుసా అని ధర్మతో అంటే, ధర్మ మార్నింగ్ కలిశానమ్మా అంటాడు. అరుంధతి బొంగుమూత పెట్టుకుని పద్మగారితో, ఆంటీ మీరు ఇందాకటి నుంచి పిల్ల పిల్ల అంటున్నారు, నా పేరు పిల్ల కాదు అరుంధతి అంటుంది. పద్మగారు నవ్వి, సరే అరుంధతి నేనేం లక్షణంగా ఉంది అంటారు. అరుంధతి ఆ మాటకి నేను లేనా లక్షణంగా అంటూ తనని తాను టాప్ టు బాటం చూసుకుంటూ ఉంటే పద్మగారు, నీ పేరుకు తగ్గట్టే ఉన్నావు అంటూ నవ్వి ధర్మతో, వాళ్ళకి సహాయం చేయరా అని వెళ్ళిపోతారు. ధర్మ వాళ్ళ వైపు చూసి, ఏం సహాయం కావాలి అంటాడు. ధర్మ వచ్చిన దగ్గర నుంచి అంజు తలదించుకుని ఉంటుంది. అరుంధతి ధర్మ మాటలకి, బ్రదర్ నాకు కాదు మీ ఆవిడికి, సారీ అప్పుడే కాదు కదా మా అంజుకి కావాలి సహాయం అంటుంది. అంజు తలెత్తి ఒక్కసారి చూసి చున్నీ చేత్తో నలిపేస్తూ కార్తీక్తో, అన్నయ్య పూలు కావాలి, అత్తయ్యని అడిగితే విరజాజి తీగ ఎత్తుగా ఉందని మిమ్మల్ని పిలిచారు అంటుంది. కార్తీక్ ఫోన్ చెవులో పెట్టుకుని, హలో వినిపించట్లేదు అంటూ ముందుకు వెళ్ళిపోతూ, ఏంటో అర్థం కావట్లేదు అంటూ వెళ్ళిపోతాడు. అంజు మనసులో వీడు కావాలనే చేశాడు అనుకుని, అరు హెల్ప్ చేయమని చెప్పు పూలు కోసుకుంటా అంటుంది. ఆంటీ వాటర్ ఇవ్వరా అంటూ అరుంధతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అంజు చున్నీ ఇంకా నలిపేస్తూ, ఇద్దరికిద్దరు సరిపోయారు, మీ పని ఇంటికెళ్ళాక చెప్తాను అనుకుంటుంది. ధర్మ అంజు చున్నీ నలుపుతున్న దగ్గరలో పట్టుకుని, అంజు ఎందుకు ఆ భయం, పద కోసుకుందు గాని అంటూ పెరడి వైపు వెళ్తుంటే అంజు వెనకే వెళ్తుంది. ధర్మ విరజాజి తీగ దగ్గరికెళ్ళి పూలు అందుకొని కోస్తూ ఉంటే అంజు చున్నీ పడుతుంది సైలెంట్గా. ధర్మ కోస్తూ పూలు అంజు చున్నీలో వేస్తూ ఉంటాడు. అప్పుడే అంజు అంటాడు. అంజు హా అంటూ తలదించుకుని ఉంటుంది. సిగ్గా లేక నేనంటే భయమా, అంత కలవరపడతావు నన్ను చూడగానే అంటూ పూలు కోస్తుంటాడు ధర్మ. తెలీదు బావా అంటుంది అంజు. ధర్మ నవ్వి, పెళ్ళయ్యే లోపులు తెలుసుకుని పెళ్ళయ్యాక చెప్పు అంటాడు. అంజు ఏం మాట్లాడకపోతే, చెప్పు చెప్తావా అంటాడు ధర్మ. అంజు హా ఆ అంటూ చాలు చాలు ఈ పూలు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతూ అక్కడే దట్టంగా పెరిగి ఉన్న గెడ్డి గంప కాలికి తగిలి ముందుకు పడిపోబోతుంటే ధర్మ అంజు పడిపోతుందేమో అని భయంతో హ్యాండ్ పట్టుకుని ఆపుతాడు. అంజు సరిగ్గా నిలబడుతుంది కానీ ధర్మ వైపు చూడదు. ధర్మ అంజు చెయ్యి వదిలి, అది పడుతున్నావని పట్టుకున్నాను అంటాడు. థ్యాంక్స్ బావా అని వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ధర్మ అంజు వైపే చూస్తూ ఉంటాడు. అంజు వెనక్కి తిరిగి చూడడంతో ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు. అంజు ఏమీ లేదని తల ఊపి వెళ్ళిపోతుంది. అరుంధతి పద్మగారి దగ్గరికి వెళ్తే పద్మగారు రోట్లో పచ్చడి చేస్తూ ఉంటే అరుంధతి, ఆంటీ ఏం చేస్తున్నారు అని అడగ్గా టమోటా పచ్చడి అంటారు. ఇలా కూడా చేస్తారా, నాకు తెలీదు అంటూ నేను టేస్ట్ చేయొచ్చా అని అడగ్గా పద్మగారు కొంచెం చేతిలో పెడతారు. అరుంధతి టేస్ట్ చేసి, వావ్ ఆంటీ చాలా బాగుంది అంటూ అక్కడే కూర్చుని, ఆంటీ మీకు అన్ని వంటలు వచ్చా అని అడుగుతుంది. ఆవిడ వచ్చు అని అంటే అరుంధతి నవ్వుతూ, నాకు నేర్పిస్తారా, నాకు ఏవీ రావా ఆంటీ అంటూ చిన్నపిల్లలా ఫేస్ పెడుతుంది. పద్మగారు కూడా అలాగే తల్లి, మార్నింగు ఈవినింగ్ ఆ టైంలో వచ్చే, అప్పుడు చూసి నేర్చుకోవచ్చు అంటారు. ఆ మాటలకి అరుంధతి థ్యాంక్ యూ ఆంటీ అని హక్ చేసుకుని, అంకుల్ ఎక్కడా కనిపించట్లేదు అంటుంది. అంకుల్ జాబ్ తల్లి, నైట్ అవుతుంది వచ్చేసరికి అంటారు. అరుంధతి ఆపకుండా ఏవో ఒకటి అడుగుతూ ఉంటే పద్మగారు చెప్తూ ఉంటారు.
అప్పుడే ధర్మ లోపలికొస్తాడు. పద్మగారు ధర్మాన్ని చూసి ఏరా కోసిచ్చావా అంటారు. హా అమ్మా అని అంటూ పద్మగారి దగ్గరకొచ్చి అరుంధతి పక్కన కూర్చుని ఏం చేస్తుంటావారు అని అంటాడు. అరుంధతి ఒక్కసారి ఆలోచించి బ్రదర్ మీరు నన్ను అరు అనేశారు అంటే క్లోజ్ అనే కదా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. ధర్మ నవ్వుతూ హా అరు అరు అంటే అరుంధతి. అమ్మయ్య మిమ్మల్ని కలుపుకునేసరికి మీ పెళ్ళి అయిపోతుందేమో అనుకున్నా. ఎందుకంటే అంజు మీరు చాలా టఫ్ అన్నట్లు చెప్పింది అందుకే అంటుంది. ధర్మ సరే ఏం చేస్తుంటావు అని అడుగుతాడు. నేను నాన్న కంపెనీ అండ్ బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటాను అంటుంది అరుంధతి. అప్పుడే కార్తీక్ లోపలికొస్తూ ఆ మాటలు వింటాడు. మనసులో ఆ కంపెనీలో ఎంప్లాయ్ అయితే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తానని చెప్తుందేంటి అనుకుంటూ వస్తాడు. ధర్మ కార్తీక్ని చూసి ఏరా సిగ్నల్స్ అందాయా అంటే కార్తీక్ నవ్వుతూ హా అందాయిలే అంటాడు. ధర్మ సరేలే అవి అందితేలే కానీ నువ్వు మీ చెల్లి చేతికి అందకు అంటాడు. అరుంధతి నవ్వుతుంది. కార్తీక్ అరు నవ్వుని చూస్తూ ఉంటే పద్మగారికి అరుంధతి తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది. అరు నీ నవ్వు బాగుంది అన్నాడు ధర్మ. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండు అంటాడు. అరుంధతి పైకి స్మైల్ ఇచ్చి లోపల ఇక్కడి నుంచి వెళ్ళాక అలాంటిది నా లైఫ్లోనే ఉండకపోవచ్చు అనుకుంటుంది. అరుంధతి పద్మగారికి బాయ్ చెప్పి అంకుల్ని అడిగానని చెప్పండి అనేసి వెళ్తుంటే కార్తీక్ అరుంధతి నేను వస్తానని ధర్మతో బాయ్ రా అని చెప్పి వెళ్తాడు. కార్తీక్ అరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఇంటికి వస్తుంటే లక్ష్మయ్య పని అతను చూసి మనసులో చూడ్డానికి చక్కగా ఉన్నారు అనుకుంటాడు. అంజు సుగుణ గారికి పూలిచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ధర్మ చేయి పట్టుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయిన అలజడి ఇంకా తగ్గలేదు. గుండెల్లో అలా ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ అరుంధతి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. నైట్ డిన్నర్ దగ్గర అందరూ మీట్ అవుతారు. అంజు అరుంధతి వైపు కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇద్దరు అంజు చూపులకి భయపడుతూ దొరికితే కొట్టేసేలా ఉందనుకుని ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాల అరుంధతి వెళ్ళి ఫస్ట్ అరుంధతి రూమ్కి వెళ్ళిపోతుంది. అరు పడుకోవడానికి సిద్ధమవుతుంటే అంజు అరుంధతి చెవు పట్టుకుని అసలు అలా వదిలేసి వచ్చేస్తావా అంటూ అడుగుతుంది. అరుంధతి అంజు నొప్పిగా ఉంది వదిలే అంజు ఇంకోసారి అలా చేయకుండా ఉండడానికి ట్రై చేస్తానులే అంటే అంజు ట్రై చేస్తావా అంటూ బుర్రపై 2 మొటిక్కాయలిచ్చి అరుంధతిని వదిలి అంజు అరుతో ఎంత గట్టిగా కొట్టుకుందో నా గుండె అంటూ హార్ట్పై చేయి వేసుకుంటే అరుంధతి నవ్వుతూ ఇలా అయితే ఎలా అంటుంది. అంజు ఇలానే బాగుంటుంది నీకు అర్థం కాదలే ప్రేమిస్తే తెలుస్తుంది బిడియం వెనక దాగి ఉన్న ప్రేమ అంటూ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అరుంధతికి బిడియం వెనక దాగిన ప్రేమ వాట్ టైటిల్ బాగుందే అని అరుంధతి ఆలోచిస్తుంటే తెలియకుండానే కార్తీక్ లంచ్ టైంలో తనని చూస్తూ ఇచ్చిన స్మైల్ గుర్తుకొచ్చి పెదవులపైకి నవ్వొస్తే కార్తీక్ చాలా మంచివాడనుకుంటూ నిద్రపోతుంది. అంజు కార్తీక్ డోర్ కొడుతుంది. ముందు జాగ్రత్తగా కార్తీక్ డోర్ వేసేసుకుంటాడు. అంజు ఇక కార్తీక్ తీయడని ఆ గది వెనక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇంకో డోర్ ఉంటుంది. దాన్ని ఈజీగా తెరవచ్చు. సో అలాగే వెళ్ళి తెరిచి చక్కగా హెడ్సెట్ పెట్టుకుని పాటలు వింటున్న కార్తీక్ని చూసి నవ్వుతూ వెనక నుంచి వచ్చి జుట్టు పట్టుకుని ఊపుతుంది. కార్తీక్ దెబ్బకి హెడ్సెట్ పక్కన పడేసి చూస్తే అంజుని చూసి షాక్గా నువ్వా అంటాడు. నేనే అన్నవి కదా తోడుంటావని సహాయం అడిగితే వినిపించట్లేదు ఇంకేంటి సిగ్నల్ లేదు అనుకుంటూ వెళ్తావా అని జుట్టు ఊపుతూ ఉంటే కార్తీక్ వదలవే రాక్షసి అని అంటూ విడిపించుకోవడానికి చూస్తూ ఉంటే ఇంకేమన్నా ఏంటో అర్థం కావట్లేదా అంటూ చుట్టూ చూసి చీపురు కట్ట తీసుకుని కార్తీక్ని కొట్టడానికి వస్తుంటే కార్తీక్ పారిపోతూ అంజు ప్లీజ్ రా కొట్టకురా అంటూ పరిగెడుతూ అయినా బావ దగ్గరే కదా నేను వదిలి వెళ్ళింది అంటాడు. అందుకే కదా అంటూ చీపురు కట్ట పక్కన పడేసి అన్నయ్య మనం ప్రేమించిన మనిషి పక్కన ఉంటే బాగుంటుంది. అలాగే ఒక అమ్మాయికి భయంతో కూడిన బిడియం వెనక దాగిన ప్రేమ ఉంటుంది అంటూ పోరా అని వెళ్ళిపోతుంది అంజు. ఎలా భయంతో కూడిన బిడియం వెనక దాగిన ప్రేమ వామ్మో అనుకుంటూ బెడ్పై పడి నిద్రలోకి జారుకుంటాడు కార్తీక్ మార్నింగ్ లేచి ధర్మాన్ని తీసుకుని జాగింగ్కి వెళ్ళొచ్చి ధర్మతో పాటే వాళ్ళ ఇంటికి వెళ్ళి టెర్రస్పై బాడీ ఫిట్నెస్ కోసం ఇద్దరు వ్యాయామం చేస్తుంటారు. అరుంధతి మార్నింగే లేచి చల్లని గాలికి తిరుగుదామని ట్యాబ్లో సాంగ్స్ పెట్టుకుని టెర్రస్ పైకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. పక్కనే ధర్మ కార్తీక్ వ్యాయామం చేస్తుంటారు. అరుంధతి ఇద్దరిని చూసి చుట్టూ చూస్తే వచ్చే పోయే అమ్మాయిలు వీరిద్దరిని తలని పైకెత్తి మరీ చూస్తుంటారు కింద నుంచి. అరుంధతి నవ్వుకుని ఇద్దరికి కొన్ని ఫొటోస్ తీసుకుని ధర్మ ఫొటోస్ అంజుకి వాట్సాప్ చేసి కిందికొచ్చి ఫొటోస్ చూస్తూ ఉంటుంది. కార్తీక్ టీషర్ట్లో ఉంటాడు. పైగా చెమటతో ఒంటికి అంటుకుపోయి 6 ప్యాక్ కనిపిస్తూ ఉంటే అరుంధతి కార్తీక్ ఫోటో చూసి
గురుడు చాలా హార్ట్గా ఉన్నాడే అని నవ్వుకుని సారీ కన్నయ్య ఇలా మాట్లాడినందుకు అనుకుంటుంది. ఆ తర్వాత కిందికొచ్చి అంజుతో ధర్మ ఫొటోస్ గురించి మాట్లాడి కాసేపు నార్మల్గా మాట్లాడి టిఫిన్ తినేసి కాస్త పని ఉందని బయటికి వెళ్తున్నానంటుంది. అన్నయ్యని తీసుకెళ్ళు, ఒక్కదానివే ఎందుకు అని అంజు అంటే అరుంధతి పర్వాలేదులే అంజు అంటూ వెళ్ళిపోతుంది. కార్తిక్ ఇంటికొచ్చి ఫ్రెష్ అయి టిఫిన్ తిని మాగాని కలవడానికి ఏబీ ఇండస్ట్రీస్కి వెళ్తాడు. కార్తిక్ వెళ్ళేసరికి పిఏ కార్తిక్ కోసం చూస్తుంటాడు. కార్తిక్ వెళ్ళగానే ఆ పిఏ కార్తిక్తో మేడం క్లయింట్స్కి కంపెనీ గురించి డెమో ఇవ్వబోతున్నారు సార్, ఆ గదిలో మీరు కూడా వినండి, మా కంపెనీ నచ్చాక మీరు మేడంని కనెక్ట్ అవ్వచ్చు అంటాడు. కార్తిక్ సరే అని లోపలికి వెళ్తాడు. అందరూ మాగా కోసం వెయిట్ చేస్తుంటారు. కార్తిక్ చుట్టూ చూస్తూ ఉంటాడు. మాగా కంపెనీ ఫార్మల్ డ్రెస్లో అంటే ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి కాళ్ళకి షూతో ఒక రిచ్ లుక్తో ఎంట్రీ ఇస్తుంది. కార్తిక్ మాగాని చూసి ఈ అమ్మాయి చైర్మనా ఇంత తక్కువ ఏజ్లో అనుకుని చూస్తూ ఉంటాడు. మాగా వచ్చి ప్రొజెక్టర్ ఆన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అక్కడ క్లయింట్స్కి కంపెనీ నచ్చితే చాలా బెనిఫిట్స్ వస్తాయి, సో అది మాగాకి ఎంత ఇంపార్టెంట్ అనేది కార్తిక్ తెలుసు. తాను మాగా స్కిల్స్ గమనిస్తూ ఉంటాడు. మాగా ఫేస్లో గర్వం కనిపిస్తుంది, కానీ ఇంకోటి తెలియని ఫీల్ కూడా కార్తిక్కి తెలుస్తూ ఉంటుంది. ఆ టైంలో పిఏ లోపలికి వస్తాడు. మాగా డామెట్ అంటూ అతని వైపు కోపంగా చూస్తే పిఏ మేడం మీకోసం ఎవరో వచ్చారు, ఈ పేపర్ ఇమ్మన్నారు, మీరే చెప్పారుగా ఇలా ఏమన్నా పేపర్ వేస్తే మీరు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా ఇవ్వమని అంటాడు. ఇప్పటి వరకు లేని కళ మాగా కళల్లోకి వచ్చి చేరుతుంది. అది కార్తిక్ గమనిస్తాడు. వెంటనే పేపర్ తీసుకుంటే జాన్ అని ఉంటుంది. దాంతో మాగా నవ్వి మీటింగ్ డిస్పర్స్ కనెక్ట్ అండ్ స్కైప్ అనేసి బయటికి వచ్చి వెతుకుతూ ఉంటుంది. కార్తిక్ కూడా వెనకే వస్తాడు. తాను చూసుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి బ్యాక్ పాట్ కనిపిస్తూ ఉంటుంది. గోడపై చేయి వేసి అటు తిరిగి ఉంటుంది. తనని చూడగానే కార్తిక్కి అరుంధతినా అనిపిస్తుంది. అంతలోనే పిఏ కార్తిక్ గారు అనడంతో అతని వైపు తిరుగుతాడు. పిఏ మా మేడం డెమో నచ్చిందా సార్ అని అంటే కార్తిక్ హా అంటూ ముందుకు చూసేసరికి ఆ అమ్మాయి కనిపించదు. కార్తిక్ ఏమైంది అనుకుంటూ మనసులో చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.